ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు. అన్ని పౌర్ణమిల కంటే ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇంతటి పవిత్రమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ వీడియోలో చెప్పినట్లు గురు పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసి చూడండి. రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి అదృష్టం వరించి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు. అయితే ఈ ఏడాది జూలై 29వ తేదీ బుధవారం రోజున గురు పౌర్ణమి వచ్చింది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. పెళ్లైన ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంటి ముందు అష్టదళం ముగ్గు వేసి ఇంట్లో పూజను ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకుని పూలతో అందంగా అలంకరించుకోవాలి. తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ గురు పౌర్ణమి రోజున మీరు చేసే పూజలో 2 దీపాలను వెలిగించి పూజ చేయాలి. అయితే ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలకులను వేసి స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కుంకుమతో బొట్లు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికలను దేవుడికి చెప్పుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి. ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక ఎంత పెద్దదైనా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువు గారి ఆశీర్వాదం తీసుకోవాలి. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని గుడిలో ఉన్న పంతులు గారికి నమస్కారం చేసి పంతులు గారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురు బలం పెరుగుతుంది. అలాగే మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. దీంతో మీ జీవితంలో కష్టాలే ఉండవు. అయితే చాలా మంది పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజించడం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఈ గురు పౌర్ణమి రోజున మాత్రం ప్రత్యేకంగా తులసి మొక్క దగ్గర బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తులసమ్మకు నమస్కారం చేసుకోవాలి. దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించేలా చేస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం. కాబట్టి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా స్థిర నివాసం చేస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. దీంతో మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఈ గురు పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పుల సమస్యలన్నీ క్షణాల్లో తొలగిపోతాయి. అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే ఈ గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు. చదువులో మంచి మార్కులు వస్తాయి. ఎవరింట్లో అయితే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయో వారు ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి ఖర్చులు తగ్గి ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న దురదృష్టం అంతా పోయి అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం 8 గంటల లోపు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు తూర్పు వైపుకు తిరిగి మీ 2 చేతులను పైకి ఎత్తి సూర్యుడిని చూస్తూ నీటిని కిందకి వదలాలి. ఈ నీళ్లు మీ కాళ్ళ మీద పడకూడదు. అర్ఘ్యం సమర్పించిన వెంటనే సూర్యుడికి నమస్కారం చేయాలి.
తరువాత ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదవండి. ఈ గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకొని ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసి దేవుడికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి. గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది. అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున 5 యాలకులను తీసుకొని వాటిని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెడుతుంది. ఏ ఇంటి ముందైతే మామిడాకులు ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా, దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్యహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. పెళ్ళైన ఆడవారు ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.